Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by Parampara, Flavors of India, Pure Veg Restaurant, Abits and Banjara Hills. ఇప్పుడు ఇద్దరు మేల్స్తో పోరాడి గెలిచింది కదా 200 సెకండ్స్. దాని తర్వాత ఆనందం వచ్చింది. భయమే లేదా మీకు? ఏంది నువ్వు సారీ చెప్పిన రోజు ఒక్క రోజైనా చూపు. ఏంటి పొరపాటు ఇప్పుడు అని కొట్టుకుంటారండి మళ్ళీ? ఉంటే ఉండే అలా ఉండే. నాకు పెళ్లి తర్వాత తెలిసింది కదా క్రష్ అని. ఇప్పుడు గుర్తు చేసుకుంటే అరే అందుకే అదే అదే ఇప్పుడు తీస్తుంది ఫోల్డర్ లా ఉంటుందా సేవ్. మరి తెలంగాణ అమ్మాయి మహారాష్ట్రియన్కి ఎలా కనెక్ట్ అయింది? అంతే, ప్రేమ గుడ్డిది అంటారు కదా. ప్రస్తుతానికి మనతోటి ఏంటంటే జీ తెలుగులో ఫ్యామిలీ నెంబర్ 1 అనే ఒక షో వచ్చిందని అందరికీ తెలుసు. దాంట్లో ఫ్యామిలీ నెంబర్ 1 ఆ షోకి విన్నర్గా నిలిచినటువంటి కపుల్ ఎవరో కూడా మనకు తెలుసు. నన్ అదర్ దెన్ ధరణి ప్రియ అండ్ మోహిత్ గారు. అలాగే వాళ్ళ క్యూట్ పాప నేను కూడా ఉన్నానని చెప్పేసి చెప్తున్నాను. సో ముగ్గురు మనతో ఉన్నారు. అంటే మిమ్మల్ని ఈ ఫ్యామిలీ పోస్టర్ చూస్తేనే అర్థం అవుతుంది అనమాట ఫ్యామిలీ నెంబర్ 1 అనేది మీకు ఎందుకు వచ్చింది అనేది యాక్చువల్గా. ఎందుకంటే ఆవిడేమో చకచకా మాట్లాడతారు, మీరేమో ఆవిడ ఏం మాట్లాడుతుంది అనేది అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా మీరు రెస్పాండ్ అవుతారు. మీ పాప ఏమో ఇంకా ఉందంటే ఆవిడ మొత్తం ఒక క్యూట్ వైబ్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి నన్ అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఆడక్కర్ల గేమ్ ఆడకుండానే ఇచ్చేయచ్చు యాక్చువల్గా. అలా ఉంది మీ ఫ్యామిలీ ఫోటో చూస్తుంటే, మాకు పోస్టర్ చూస్తుంటేనే ఒక క్యూట్ ఫ్యామిలీ అని అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంత పెద్ద ప్రెస్టీజియస్ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడం, అంతమంది సెలబ్రిటీ జంటలతో పాటు పాల్గొని దాదాపు ఒక 20 ఎపిసోడ్స్ పాటు మీరు అంటే మీ అదే పోటీ స్పిరిట్ని కంటిన్యూ చేస్తూ ఒక టైటిల్ గెలవడం అనేది, అంటే విన్నింగ్ లూజింగ్ అనేది ఏ గేమ్లో అయినా కామన్. బట్ కాకపోతే ఆ గెలుపు అనే మాట కిక్ వేరు ఉంటుంది యాక్చువల్గా. ఆ ట్రోఫీ అనేది మనకు కనిపిస్తుంది కానీ బట్ ఆ కిక్ అనేది మాత్రం మనకు కనిపించదు. బట్ కానీ ఒక ఊహించిన హై ఇస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యామిలీ నెంబర్ 1 ఈ షోకి విన్నర్ మీరు అని తెలిసినప్పుడు ఏంటి మీ ఫీల్? అంటే ట్రాఫీ మీరు అన్నట్టు ట్రాఫీ మనకు వస్తుందా లేదా అది కాకుండా పక్కన పెడితే మనం విన్ అయ్యాం అనేది వేరే చాలా లైక్ ఆ హ్యాపీనెస్ వేరే ఉండే. అంటే మాకు ఫినాలేకి ముందు అంటే మేబీ ఆడియన్స్ చూసే ఉంటారు కదా ఎపిసోడ్. మేము ఫినాలే అప్పటిదాకా ఫైనల్ రౌండ్ లేకుండే, దానికి బిఫోరే 3 కపుల్స్ కి మధ్యలో ఉండే అనమాట ఒక గేమ్. సో ఆ గేమ్ అప్పుడు నేను ఇద్దరు మేల్స్ తోనే, అంటే ఇద్దరు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సెమీఫైనల్లో వాళ్ళిద్దరితో పాటు కలిపి నేను పోటీ చేశాను అనమాట. సో అప్పుడే ఎప్పుడైతే అసలు అది విన్నింగ్ కదా, దాని నెక్స్ట్ రౌండ్ ఒకటి దాని తర్వాత మేము 2 గేమ్స్ ఆడాము. దిస్ వాజ్ ద ఫస్ట్ గేమ్. అది ఎప్పుడైతే విన్ అయినామో అప్పుడే అసలు విన్ అనేది ఎప్పుడైతే అంటే ఫినాలే ఎపిసోడ్ విన్ ఎప్పుడైతే వినబడ్డదో ఇంకా మేము అక్కడికే ఆగలేదు. నేను ఒక హైట్ నుంచి ఆయన మీదికి జంప్ చేయడము, అరే మనం ఇది అంటే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నాం. నేను ఇట్లా ఇప్పుడు కొన్ని మనం చూస్తాం కదా అని ఇట్లా సీరియస్గా చూపిస్తారు కదా, అట్లుండే నేను సడన్ గా ఇట్లా రోప్ వదిలేస్తా, ఆ కప్స్ అన్ని కింద పడిపోతాయి, ఎవరైనా చూస్తే వీళ్ళు ఓడిపోయారేమో అనుకుంటారు. కానీ గెలిచారు మీరు యాక్చువల్లీ. అంటే సెమీఫైనల్ రౌండ్ చాలా టఫ్ ఉండే. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 20-25 kgs అవతల బరువు ఉంటుంది, ఒక చేతితో పట్టుకోవాలి, ఒక రోప్ ఉంటుంది. సో అది కదలకుండా ఆల్మోస్ట్ 200 seconds ఏమో పట్టుకోవాలి. అటువైపు ఇద్దరు కంటెస్టెంట్స్ ఏమో మేల్స్ ఉన్నారు, దీని ఒకటే ఫీమేల్. మేబీ చాలా అంటే నాకేమో ఆ రోజు చాలా పెయిన్ ఉండే షోల్డర్. సో నేనైతే పట్టుకోలేను, నువ్వే పట్టుకోవాలి, పట్టుకుంటావు అంటే నేను పట్టుకుంటా అన్నది. సో ఆ గేమ్ విన్ అవుతేనే మేము అసలు హ్యాపీ అయిపోయినా. ఓకే ఇక నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం విన్ అదంతా ఆలోచించలేదు. ఆ రౌండ్ అయిపోయింది, ఒక హై వచ్చింది. మేము అక్కడికి అంటే మేబీ మేము ఎప్పుడు కూడా ఫ్యామిలీ నెంబర్ 1 షో, దిస్ ఇస్ ద ఫస్ట్ షో వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎలిమినేషన్. మనకు ఎన్నో రియాలిటీ షోస్ ఉన్నాయి, కాంట్రోవర్సీస్ లేవు, ఎలిమినేషన్ లేదు, మరీ టఫ్ గేమ్స్ అంటూ ఉండదు. ఇది ఏంటంటే మేము ఫ్యామిలీ నెంబర్ 1 షూట్ ఉంది నెక్స్ట్ డే అంటే మేము ఒక మంచి వైబ్ తో వెళ్తాం. అది ఇంతమంది 7 టెన్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎలిమినేషన్ అని ఉంటే మీరు అన్నట్టు ఒక స్ట్రెస్ ఉంటుంది మైండ్ లో. అలాంటిది ఏం లేకుండా ఈ రోజు ఎలిమినేట్ అయిపోతాం. నేను నిజంగా చెప్తున్నా కదా, నేను ఫ్యామిలీ నెంబర్ 1 వచ్చినప్పటి ఎప్పుడైతే షూట్ స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి మేము ఏ గేమ్ కూడా అంత సీరియస్ గా తీసుకున్నాం. కానీ లాస్ట్ లైక్ ఎప్పుడైతే ఫినాలే అని కాదు, అంటే దగ్గరలో ఎలా అయితే వెళ్తున్నామో
అప్పటి నుంచి గేమ్ కూడా కొంచెం టఫ్ గా మారిపోయాయి Yes, yes. ఆబ్వియస్లీ. అండ్ సెమీఫైనల్ ఫైనల్ డెఫినెట్ గా టఫే ఉండే, నాకు తెలిసి డెఫినెట్ గా టఫ్. అయితే ఇప్పుడు ఆమె ఇప్పుడు ఇద్దరు మేల్స్ తో పోరాడి గెలిచింది కదా 200 seconds. దాని తర్వాత ఆనందం వచ్చింది, భయమే లేదా మీకు? నాకు భయం ఏం వేయలేదు, ఎందుకంటే తన అంటే see, ఈయన ఎట్లయితే నా గురించి ఏంటి? ఆయన కానీ వేరే రకంగా నేను అడిగింది వేరే యాక్చువల్గా. అది అవసరం లేదు, ఆ గేమ్ తో అవసరం లేదు. అందరు హస్బెండ్స్ కి అది ఉంటుంది ఆబ్వియస్ గా. తప్పదా భయపడతానే ఉంటాం అనమాట. అయితే మేము భార్య భర్తలు అనగానే మేము అసలు చాలా కూల్గా ఉంటాం, అసలు చాలా కొట్టుకోము తిట్టుకోము ఇలా అంటారు అంటే వాళ్ళు ఫేక్ చెప్తున్నారని అర్థం. అంతే. బట్ రియల్ లవ్ అనేది కానీ రియల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వాళ్ళ మధ్య గుడ్ కెమిస్ట్రీ ఉండే అర్థం ఏంటంటే వాళ్ళ మధ్య అన్నీ ఉంటాయి, అలకలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. మరి మీ ఇద్దరిలో ఆవిడేమో ఒక సెలబ్రిటీ, మీరేమో ఒక సాఫ్ట్వేర్, చూడడానికి సాఫ్ట్గా ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ప్లస్. సో గొడవ పడితే కనుక ఎవరు ముందు కాంప్రమైజ్ అవుతారు? అది మాకు అట్లా ఉండదు. మాకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు గొడవ పడ్డాం, రూమ్ లోకి వెళ్ళాము అంటే ఆ గొడవని నెక్స్ట్ డేకి తీసుకెళ్ళొద్దు. యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సో యూ టాక్, నువ్వు మాట్లాడు. అంటే ఏదో నెక్స్ట్ డేకి తీసుకెళ్ళొద్దు అంటే అది అక్కడికి బ్రేక్ చేద్దామని కాదు. వీ హ్యావ్ టు సిట్, వీ హ్యావ్ టు టాక్, మాట్లాడి సాల్వ్ చేసిన తర్వాతనే నిద్రపోవాలి. ఓకే. ఎందుకంటే ఒకవేళ మనం ఒక గొడవతో ఉన్నాము అంటే ఎదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, మనం ప్రశాంతంగా పడుకోము. నువ్వు పడుకోకుండానే నీకు ఆల్రెడీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది, దాన్ని నువ్వు నెక్స్ట్ డేకి తీసుకెళ్తే ఆ నిద్ర లేని స్ట్రెస్ ఒకటి, ఆ గొడవ ఒకటి, హస్బెండ్ మీద రిప్లేస్, ఇవన్నీ కలిపి మళ్ళా ఆ నెక్స్ట్ డే ఇంకా పెరుగుతుంది. సో మాదేంటంటే గొడవలు అవ్వవని నేను చెప్పను. నాకు ఇట్లా గొడవ అవ్వకుంటే మాకు బెచైన్ అవుతుంది. అరే మనం ఎన్ని రోజులు అవుతుందా లొల్లి పెట్టుకోక, ఒకసారి లొల్లి పెట్టుకుందాం, ఇట్లాంటి రోజులు కూడా ఉన్నాయి మాకు. ఎందుకంటే మాకు ఆమోద వల్ల కూడా అవుతాయి. నేను కొంచెం స్ట్రిక్ట్ మదర్ని, నేను ఫుల్ చిల్లు అంటే చిల్లు. ఫాదర్ కి డాటర్ కి మధ్య అది ఎప్పుడు ఉంటది అది. అట్లా అంటే నేను మా డాడీ చాలా భయపడుతుండే, మా నాన్న అంటే నాకు మస్తు భయం. ఇంకా జనరేషన్ టు జనరేషన్ అట్లా అంటే నేను అట్లా పెరిగిన కదా, సో అదే ఉంటది కదా దిమాగ్ లో. మా ఆయన ఫుల్ చిల్లు, నేను సీరియస్ అవుతాను. మా ఆయన ఒక్కొక్కసారి అంటాడు, నువ్వు అనవసరంగా దాని మీద నోరు లేపితే మంచిగా ఉండదు చెప్తున్నా అంటాడు. మాకు అక్కడ ఫస్ట్ కొంచెం స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత కొంచెం కాన్వర్సేషన్ పెరుగుతుంది. ఇక దాని తర్వాత అరే అట్లా కాదురా ఇప్పుడు ఇట్లుంది అనేది ఒక మళ్ళీ సాఫ్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మీరు కూర్చుని మాట్లాడతారు, బట్ సారీ ఎవరు చెప్తారు ఎక్కువ సార్లు? మీకు ఏమనిపిస్తుంది? ఏమో సాఫ్ట్గా ఉన్నారు కాబట్టి మీరే చెప్తారు. అంతే కదా మరి. నాటకాలు ఏంది నువ్వు సారీ చెప్పిన రోజు ఒక్క రోజైనా చూపి. ఎందుకు లేవు ఏంటి పొరపాటు ఇప్పుడు ఆయన కొట్టుకుంటారండి మళ్ళీ? మాకు ప్రాక్టికల్ గా చెప్తారు అట్లా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 99:1 రేషియో 99 times మీరు చెప్తే ఒక్కసారి సరే కాంప్రమైజ్ అయ్యారు యాక్చువల్గా. అంటే దీంట్లో మీకు ఎక్కువ మార్క్స్ పడినాయి కదా, అక్కడ ఎన్ని మార్క్స్ పడినాయి, ఇక్కడ మాత్రం మీకు ఎక్కువ మార్క్స్ పడినాయి కదా యాక్చువల్గా. అంటే నెగిటివ్ సైడ్ కాబట్టి ఒప్పుకుంది. నేను సారీ చెప్తాను తెలుసు తనకు కూడా. మా గొడవలు అంతే ఉంటాయి. అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎన్ని గొడవలు అయినా నేను ఫస్ట్ మమ్మీ డాడీ దాకా వెళ్ళదు. కొందరు మొత్తం అవగానే ఫస్ట్ మొదలైపోతాయి. మాదేముంటదంటే మన గొడవలు మనకే తెలియాలి. ఇప్పుడు మన గొడవ ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళకి మోహిత్ పైన ఒక నెగిటివ్ వచ్చి మళ్ళీ నేను మా ఆయన కలిసిపోయి మా మమ్మీ వాళ్ళు అరే నా బిడ్డని ఇట్లా ఒక నెగిటివ్ దాంతో ఉంటారు. ఆ నెగిటివ్ తోని మోహిత్ ని చూడొద్దు. సో నాది ఇంటెన్షన్ అది ఉంటుంది. మాకు ఎన్ని లొల్లులైనా ఏమైనా సరే మెచ్యూర్డ్ వైఫ్ ఒక రకంగా అంతే కదా, అలా ఉండరు అందరూ. అందుకని ఒక మెచ్యూరిటీ ఉన్నారు. అంటే భాగవతం అంతా బయట పెట్టడం నాకు నచ్చదు. నాకు కొందరు అలా ఎటు పరిస్థితుల్లో అలా చేయకూడదు ఎవరైనా సరే, ఎందుకంటే దట్స్ నాట్ గుడ్. మా ఇద్దరు కూడా బాగుండదు, వాళ్ళకు కూడా బాగుండదు. మరి మీ ఇంటి తరపు వాళ్ళు ఎలా ఉంటారంటే కోళ్ళని కానీ ఒక చిన్న నేనే మామ నేనే అత్త అన్నీ మీరేనా ఇంకా టోటల్గా? ఓకే, సో ఇంకా ప్రాబ్లమే లేదు. అంతే, అంత మొత్తం కంట్రోల్ అంతా మీ చేతిలో ఉంది కాబట్టి అట్లా నన్ను. బట్ అత్త మామ లైఫ్ లో ఉండాలి. బట్ అన్ఫార్చునేట్ పెద్దవాళ్ళు ఉంటేనే మనకి కొన్ని పద్ధతులు తెలుస్తాయి. ఇప్పుడు నేను అంటే నేను ఉండదు అంటలేదు, బట్ ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ కాబట్టి మనం ఏం చేయలేము. ఐ డెఫినెట్లీ మిస్ దెమ్. నేను అమోద చిన్న ఉన్నప్పుడు కూడా ప్రతిదీ ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉండలేరు. మమ్మీ ఉంది, మమ్మీ డాడీ ఉన్నారు చేశారు, బట్ వాళ్ళకు కూడా ఒక హౌస్ ఉంది. దే హ్యావ్ టు గో దేర్. అంటే అంత ఫ్రీగా ఉండలేరు కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఉంటారు కానీ బట్ ఎంతకాలం. సో అదొక్కటి ఉంది. బట్ నేను చాలా మిస్ అవుతుంది. నేను ఒక్కొక్కసారి అనేసారి ఎందుకు పోయినరో వదిలిపెట్టి ఉండొచ్చు కదా, నా గురించి అని ఆలోచన. ఇంత మంచి కోడలు దొరికింది ఎందుకు, ఇట్లా కూడా మా కన్వర్సేషన్స్ అందులో కూడా వెళ్తాయి. లైక్ అంటే ఏమైంది యాక్చువల్గా వాళ్ళు దేర్
దే ఆర్ నో మోర్. ఓకే, అదే అదే కదా, అదే అదే అంటే అంటే వెళ్ళిపోయారు అంటే వేరే అన్న థాట్ వచ్చింది, తెలియదు కదా. ఎస్ ఎస్ ఎస్. సో అంటే నేను బేసికల్లీ అంతే, నాకు నేను ఇట్లనే మాట్లాడతాను, నేను మా కాన్వర్సేషన్ లో అదే ఉంటది. మీరు అట్లా మాట్లాడితేనే బాగుంటది మాకు కూడా చూడడానికి, ఏదో అవునండి ఎస్ండి అంటే మాకు అది ఎందుకంటే మన నేచర్ ఏదైతే ఉందో అదే బయటకు వస్తే బాగుంటది ఎప్పుడు కూడా. సో నేను మా ఆయనతో అదే అంటారే, ఉండొచ్చు కదా, ఉండుంటే నాకు కూడా కొన్ని తెలుస్తుండే పద్ధతులు ఇంట్లో పెద్దవాళ్ళు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా టాంట్ చేసినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. ఒక పెద్ద తల ఉంటేనే ఇల్లు ఇల్లు. అంటే ఉన్న వాళ్ళకు వద్దనుకుంటారు, లేని వాళ్ళకి కావాల్సి ఆ వాల్యూ అనేది అర్థం అవుతుంది. ఏదైనా దీనికి కూడా ఎట్లా అంటే వాళ్ళు ఉండి నడిపియాలి. ఇప్పుడు ఒక ఇంట్లోనే ఉండాలి అని నేను అనను, బట్ ఒక మనకు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక షేర్ చేసుకోవడానికి అయితే ఒకళ్ళు ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫెస్టివల్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు లేకుండా కాల్ చేసి ఇది ఉంది మన పద్ధతి, ఇలా చేసుకోవాలి, ఇది ఒకటి ఉంటది కదా, అది మిస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ షోలో చేశారు కదా, దీనికేమో రవి అండ్ రోహిణి. అంటే రోహిణి ఎలా ఉంటుందో మామూలు చెప్పక్కర్లేదు, అసలు ఆమె ఏమన్నా కూడా దానికి కామెడీ చేస్తుంది. ఇంకా రవి ఉన్నాడంటే ఇంకా దానికి ఆజ్యం పోసినట్టు ఉంటుంది కదా. మరి సో మీరు ఈ షో పరంగా మీకున్న బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు రవి రోహిణి తోటి? రవి నాకు తెలిసి ఐ థింక్ ఫైనల్కి ఒక రౌండ్ ముందు అనుకుంటా రవి కొంచెం లేట్ రావడం జరిగింది. అయితే ఈ షోకి నేనే కింగ్ నేనే క్వీన్ అని రోహిణి అంటా ఉంటది. తర్వాత మధ్యలో సడన్ గా లైక్ ఎంట్రీ వస్తుంది, రవి ఎంట్రీ ఇవ్వంగానే మేమందరం కంప్లైంట్ చేస్తుండే, రోహిణి ఇలా చేసింది, నువ్వు ఇలా చేసావంట, నువ్వు తొక్కేసావంట. అంటే మేమంతా చెప్పిన దానికి రోహిణిది ఏదైతే రియాక్షన్ ఉండదో దట్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్. చాలా బాగుంది. రవి గురించి చెప్పాలంటే ఒకటి సర్ప్రైజ్ థీమ్ ఉండే, సర్ప్రైజ్ థీమ్ అప్పుడు రవి ఆల్మోస్ట్ హీ వాస్ సేయింగ్ ఒక 10 days ఏమో అవుతుండే, టైట్ షెడ్యూల్ ఉండే. రవి ఇంటికి షూట్స్ తో బిజీ ఉండే, ఇంటికి వచ్చేసరికి వాళ్ళ పాప పడుకొని ఉంటుండే. సో ఇట్లా ఇది ఒక సిచ్యువేషన్. ఇంకా ఈ రోజు ఈ షూట్ అయిపోతే ఒక 2-3 days బ్రేక్ ఉంది, ఇంకా రేపు పాపతో ఎంజాయ్ చేయాలి అని మాతో నార్మల్ గా అంటుండే. అండ్ సడన్లీ ఆ సర్ప్రైజ్ థీమ్ లో వాళ్ళ ఫ్యామిలీనే సర్ప్రైజ్ చేశారు అనమాట మాన్సూన్ టైమ్స్. సో అప్పుడు రవి కంట్లో నుంచి దట్ ఒక 2-3 drops పడడము ఒక ప్యూర్ లవ్, ఫాదర్లీ లవ్. అది రవి గురించి అయితే అది. అండ్ రవి ఎప్పుడు కూడా నేను ఒక యాంకర్ ని అంటే ఐఎమ్ నోన్, ఆ పొగలు ఎప్పుడు మేము ఎప్పుడు చూడలేదు. అండ్ రోహిణి నాకు రంగస్థలం నుంచే తెలుసు. అండ్ రోహిణి ఆమె అసలు అంటే ఆమె మీద ఏం జోక్ వేసినా కూడా తీసుకుంటది, కానీ అసలు ఎక్కడ కూడా రియల్ వర్సెస్ రియల్ అనే ఎపిసోడ్ లో అసలు రోహిణి పర్ఫార్మెన్స్ చూడాలి. బాబా మేమైతే నేను ఆ రోజు మేము ఆడింది ఏం లేదు, అంటే నేను ఏం ఎంజాయ్ చేయడం అదే లేదు. ఇట్లా కూర్చున్నాము, దట్ వాజ్ ద 3rd episode, దట్ వాజ్ ద ఫస్ట్ డే 3 episodes షూట్ అని అన్నారు. లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు మేమంతా ఎగ్జాస్ట్ అయిపోయింది కూర్చొని, అంటే అన్ని లైట్స్ మధ్యలో మనం డ్రైన్ అయిపోతాం తెలియకుండా, మేమంతా డల్లుగా ఉన్నాము. ఇంకా రోహిణి ఆ రోజు ఎత్తింది కదా రామా, మేము ఎట్లా నవ్వినామంటే నాకు నవ్వి దగ్గొచ్చింది. అప్పుడు ఇప్పుడేమో నీళ్లు పడక దగ్గొచ్చింది, కానీ అప్పుడు నవ్వి ఇట్లా ఇంకా కూర్చొని నవ్వి మనం నవ్వడం అనేది ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ బేసిక్ గా ఆ రోజు అయితే అట్లనే. బట్ నేను దానికి ఎన్నిసార్లు చెప్పుకుంటాను, దట్ వాస్ ద బెస్ట్. నేను ఆ రోహిణిని చాలా మిస్ అవుతుంది, బికాస్ మేము రంగస్థలంలో చూసిన రోహిణి వేరు, ఒక హౌస్ కి వెళ్ళినప్పుడు చూసిన రోహిణి వేరు, బయటకు వచ్చిన తర్వాత రోహిణి వేరు. సో అట్లా నేను కొన్ని రోహిణిలు చూస్తున్నాను, అందులో నాకు అరే ఇదిరా రోహిణి అని అనిపించింది మాత్రం ఆ ఎపిసోడ్ తర్వాత నుంచి ఎప్పుడు మళ్ళీ డల్ లేదు. ఆ రోజు ఏందో అంతే, వాళ్ళిద్దరితోనే అది బెస్ట్. అయితే మీ గురించి ఎక్కడ సెట్ చేసినా మీ ఇద్దరు లవ్లో పడ్డారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని తప్పనిచ్చి ఆ లవ్ ఇంకేమి అంతమించి ఏమీ రావట్లేదు యాక్చువల్గా. అదే అందుకనే మీ లవ్ స్టోరీ మీరే చెప్పండి, ఎంత క్యూట్ గా ఉన్న కపుల్ ఎలా సెట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు అనేది. అంటే మేము క్లాస్మేట్స్ ఒకటే స్కూల్లో చదువుకున్నాం, అప్పటి నుంచి తెలుసు. కానీ అప్పుడు ఏంది ఎక్కువ అంటే తూనిగా లవ్ స్టోరీ లేదు, అస్సలు కాదు. అంటే అప్పుడు తూనిగా ఖుషియా ఏది చిన్నప్పుడు తెలుసు అంతే. తర్వాత లైక్
2-3 years ఏం కనెక్షన్ కూడా లేదు. తర్వాత 2-3 years అంటే ఆఫ్టర్ స్కూల్. ఆఫ్టర్ స్కూల్ ఇంటర్మీడియట్ అసలు కనెక్షన్ లేదు. ఈయన స్కూల్లో 8th and 9th 10th ఉన్నా అంతే. తర్వాత తను వేరే కాలేజ్ వెళ్ళింది, నేను తర్వాత వేరే కాలేజ్, అసలు ఏం కనెక్ట్ తెలియదు కూడా. ఆయన బీకామ్, దాని తర్వాత ఫేస్బుక్ లో కలిసి అక్కడ నుంచి. బట్ అంటే యాక్చువల్గా అంటే 8th 9th 10th మనం అంటే దాన్ని విమర్శించే ఏజ్ కదా కానీ, బట్ కాకపోతే ఒక క్రష్. 8th 9th అంటే అమ్మో లేదు లేదు అలా ఒక చిన్న క్రష్ అలా క్రష్ ఆ స్టేజెస్ ఉన్నా సరే ఉంటది, ఎందుకు ఉండదు అసలు. అంటే ఇప్పుడు జస్ట్ ఒక అమ్మాయి ఉందని తెలుసు తప్ప అసలు మాట్లాడడం అనేది కూడా ఎక్కువ లేకుండా. సరే అమ్మాయిని పక్కన పెడితే అసలు ఎవరి మీద క్రష్ ఉండదు అట్లీస్ట్. ఉండే ఫ్రెండ్ మీద క్రష్ ఉండే, నాకు ఈయన ఫ్రెండ్ మీద అలా ఉండే. అయ్యో ఇది ఒక క్రాష్ క్రాష్ అయింది అంతే. ఓకే, తర్వాత డిగ్రీలో వచ్చాక ఫేస్బుక్ లో కలిసి అలా లైక్ ఫ్రెండ్స్ అంటే ఆబ్వియస్లీ స్కూల్ ఫ్రెండ్సే కాబట్టి అప్పుడు కలవడం అనేది అయింది. అంటే మగాళ్ళ హృదయం చాలా విశాలమైంది కాబట్టి మీ ఫ్రెండ్ మీద క్రష్ ఉందన్నా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది. బట్ కానీ లేడీస్ చాలా పొసెసివ్ యాక్చువల్గా. క్రష్ స్కూల్ వరకే ఉండే, తర్వాత క్రష్ అయిపోయింది. అయినా ఎక్స్టెండ్ అవ్వలేదు. క్రష్ ఎక్స్టెండ్ అవ్వకపోయినా అంటే ఒక పొసెసివ్నెస్ ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడే నేర్పిస్తుంటా. నువ్వు అప్పుడు ఆ రోజుల్లో అలా ఏమి ఉండదు. నాకు పెళ్లి తర్వాత తెలిసింది కదా క్రష్ అని. అబ్బా అది మ్యాటర్, లేదంటే మామూలుగా ఉండేది కాదు కదా అసలు. ఒకసారి మేము ఈ తిన క్రష్ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి మేము అందరం వెళ్ళాం అనమాట. అంటే నా ఫ్రెండ్స్ నుంచి నేను వచ్చిన, వీళ్ళు ఫ్రెండ్స్ యాదైనా తుజే. సో మేము అట్లా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి, ఐ డోంట్ సే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, బట్ షీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. సో అప్పుడు నాకు కొన్ని ఈయన చూపులు, మాట్లాడడం, ట్రై చేయడం అలా అర్థమైంది. అట్లాంటివి ఇప్పుడు గుర్తు చేసుకుంటే అరే అందుకే అది. సో అందుకని మనం తీస్తుంది ఫోల్డర్ లా ఉంటది సేవ్ ఫైల్ తీసి ఇప్పుడు ఇంక మొత్తం టోటల్ గా దొరికిపోయారు అనమాట. మాడేకర్ అంటే ధరణి ప్రియ మోహిత్ అనేది అయితే నాకే వచ్చింది కాబట్టి మాడేకర్ అంటే ఆయన మరాఠా, మహారాష్ట్రియన్ కదా. మరి తెలంగాణ అమ్మాయి మహారాష్ట్రియన్కి ఎలా కనెక్ట్ అయింది? అంతే, ప్రేమ గుడ్డిది అంటారు కదా. భలే చెప్పారు ఇద్దరు కూడా, కానీ దానికి దీనికి సంబంధం లేదు. అంటే లాంగ్వేజ్ తో ఏముంది, ఇప్పుడు మేము మాట్లాడేది హిందీ నార్మల్ గా మాట్లాడుతాం, సో అలా కనెక్ట్ అయిపోయింది. సో అందుకే హిందీ బాగా వచ్చు అనమాట మీకు. మా స్కూల్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నార్త్ ఇండియన్స్ ఉంటుండే, సో అందరు హిందీ. ఏ తెలుగు అబ్బాయి అమ్మాయి ఉన్నా సరే వాళ్ళకి హిందీ రావాల్సిందే, ఇంకా వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే ఓకే. సో అలా హిందీలో స్కూల్ నుంచి హిందీ. అదే అయితే అప్పుడు అలా స్కూల్ నుంచి విడిపోయారు, ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్ళు చూసుకున్నారు కెరీర్స్ అని. మళ్ళీ రీయూనియన్ ఫేస్బుక్, బీటెక్. తను బీటెక్ లో ఉంది, నేను డిగ్రీలో ఉన్నా. అంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఆవిడ ఎక్కడ ఉంది అప్పుడు? హైదరాబాద్ ఇద్దరిది. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్. అంటే అప్పటికి అంటే ఇద్దరు అంటే ఒకే కాలనీ అలా తెలుసా? లేదు, చాలా దూరం, సంబంధమే లేదు. ఫేస్బుక్ లో మీరు బ్రౌజ్ చేస్తుంటే ఫేస్బుక్ లో తిను నాకు రిక్వెస్ట్ పంపిస్తే సైడ్ కి వస్తుంటాయి రికమెండేషన్స్. అందులో ఒక గ్రీన్ షర్ట్ లో ఒక ఫోటో, ఎక్కడ దిగిందో వైజాగ్ లో దిగిన ఫోటో. పిల్లగాడు నేను బక్కగా ఇంత నెత్తి, పిల్లగాడిని ఎక్కడో చూసినట్టుంది లేదనుకున్నా. అరే ఈయన మన స్కూల్ కదా అని యాడ్ రిక్వెస్ట్ పెట్టిన. అప్పుడు యాక్సెప్ట్ చేసుకున్నాక అని అట్లా కాన్వర్సేషన్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఆయన దగ్గర అప్పటికి ఫోన్ లేదు, చిన్న ఫోన్. సో మనం కాన్వర్సేషన్స్ ఎప్పుడున్నా సరే ఆయన బయటికి వచ్చి లాగిన్ అవుతే అప్పుడు ఫేస్బుక్ లో మాట్లాడుకునేటోళ్ళు. దాని తర్వాత ఇంకా అది కలవడం, ముచ్చట పెట్టుకోవడం, మా ఇంటికి రావడం, మా పేరెంట్స్ తో మాట్లాడడం, అంటే నార్మల్ యాజ్ అ ఫ్రెండ్. సో అప్పుడు అక్క పెళ్లి ఉండడం, ఒక ఫ్యామిలీ పర్సన్ లాగానే. మధ్యలో మా డాడీ నేను దత్తకు తీసుకుంటా నిన్ను అనడం, అప్పుడు నా గుండె పగిలిపోవడం ఆల్మోస్ట్ ఇవన్నీ ఉండే. నేను వెళ్తే మా నాన్న ఇట్లా మాట్లాడుతున్నాను, నువ్వు ఇంటికి రాకపోయి ఏంది అంతా కాకుండా అన్నాన్ని పిలవాల్సి వస్తుందా ఏంటి? అప్పటికే ఆల్రెడీ ఓకే అయిపోయింది, మీ ఇద్దరులో కన్ఫర్మ్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత ఇంకా రెగ్యులర్ గా ఇంటికి రావడం. ఓకే ఓకే. మాకు ఎట్లా అంటే మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే మోహిత్ మాతో జాయిన్ అవుతుండే అన్నమాట. ఓకే ఓకే. అప్పుడు ఇంట్లో వాళ్ళకి అనుమానం రాలేదా? ఎప్పుడు కూడా ఎప్పుడు రాలేదు. అమ్మాయి మరీ ఓవర్ గా రాసుకొని పూసుకొని అట్లా ఉండకపోతుండే. అంటే we used to be very professional. ఓకే ఓకే. రహస్య ప్రేమికులు బేసిక్ గా, ప్రొఫెషనల్ కాదు, సీక్రెట్ లవర్స్ కాకుండా. అంటే ఎప్పుడు కూడా అమ్మ నాన్న ఉన్నప్పుడు అరే మనం వి ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్ అని ఉండకపోతుండే.
ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే మేము ఎక్కువ మనం ప్రేమికులము అని కాకుండా ఫ్రెండ్స్. దాని మీదనే ఇప్పుడు కూడా అంతే. అట్ ప్రెసెంట్ ఆల్సో మేము వైఫ్ అండ్ హస్బెండ్ దానికంటే ఫ్రెండ్స్ అనే దానిపైన నేను మా ఆయనతో అదే అంట, అరే నాకు ఎందుకు మనం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది రా పెళ్లి తర్వాత కంటే అని అంట. అప్పుడు ఎంత ఓపెన్ గా అయితే ఉంటామో, ఎట్లయితే షేర్ చేసుకుంటామో, ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో, ఒక పెళ్లి అనేది రిలేషన్ ని స్ట్రాంగ్ చేస్తుందేమో కానీ కొన్ని ఏమంటారు బార్డర్స్ పెట్టేస్తుంది. మనం బోర్డర్స్ కన్నా కూడా ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా, సరే ఇంకా మన మైండ్ అనే థాట్ వచ్చేసిన తర్వాత ఉండదు అంతే. అది న్యాచురల్, అదే హ్యూమన్ టెండెన్సీ అంతే, అది ఎవరు మార్చలేరు. దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు వస్తుందా దక్కుతుందా ఇది ఉంటది, వచ్చేసిన తర్వాత ఏంటంటే మన దగ్గరే ఉంది కదా. ఎవరైనా అంటే అది పెళ్లి అని కాదు, ఏ వస్తువు అయినా తీసుకోండి, ఈ వస్తువు తీసుకున్న తర్వాత అదే అంటే పెళ్లి అనేది ఏంటంటే ఇద్దరు కాబట్టి, హ్యూమన్స్ కాబట్టి వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అట్లీస్ట్, మిగతా వాటికి తెలియదు చెప్పలేము కదా ఎక్స్ప్రెస్ కాబట్టి. అయితే మీరు పెళ్ళైన తర్వాత అంటే ఫీల్డ్లోకి రావడం అయితే పెళ్ళైన తర్వాత వచ్చారా? నా బీటెక్ 14 లో అయిపోయింది. ఓకే. అది అవ్వడంతోనే నేను ఒక లోకల్ ఛానల్లో వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ నుంచి జెమినీ కామెడీకి వెళ్ళడం, అక్కడ చేయడం. దాని తర్వాత జెమినీ కామెడీలో ఉన్నప్పుడే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మళ్ళీ జెమినీ కామెడీ నుంచి రావడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా అక్కడ చేయలేదు. అప్పుడు ఒక బ్రేక్ లో ఉండే. దట్ వాజ్ అ వెరీ టఫ్ టైం బికాస్ పెళ్లి నవంబర్ లో అయింది, జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఛానల్ నుంచి బ్రేక్. సో అప్పుడు ఏం లేదు చేతిలో, ఆపర్చునిటీస్ ఏం లేవు, కాంటాక్ట్స్ లేవు, ఏది లేదు. కొన్ని రోజులు ఖాళీగా ఉండే, అట్లా ఏడుస్తూ కూర్చుంటుండే. సో అప్పుడు లక్కీలీ ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది, దువ్వాడ జగన్నాథ్. డీజేలో హీరోయిన్ ఫ్రెండ్ ఎక్కడో, మనకు అప్పటికి మూవీస్ అంటే ఇది అది తెలియదు కదా, కనిపించడం ఇంపార్టెంట్ అని దువ్వాడ జగన్నాథంలో చేయడం జరిగింది. దువ్వాడ జగన్నాథం తర్వాత ఐ థాట్ ఇట్ విల్ బి అ బ్రేక్. అంటే బ్రేక్ అంటే మనకి చిన్న చిన్న క్యారెక్టర్స్ రావడం కూడా ఒక ఆర్టిస్ట్ కి బ్రేక్. సో అట్లా అనుకున్నా, కానీ అక్కడ క్లిక్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ నేల టికెట్ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసా, బాలకృష్ణుడులో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసా. దాని తర్వాత వెళ్ళలేదు, కాంటాక్ట్స్ స్ప్రెడ్ అవ్వడం ఇవేమీ లేవు. సో ఇంకా ఏం లేదు ఇప్పుడు అన్నప్పుడు రంగస్థలం డాన్స్ షో వచ్చింది. దాని నుంచి రంగస్థలం డాన్స్ షో నుంచి యాక్చువల్లీ వెనక తిరిగింది అన్నది లేదు, కానీ ఒక 2 months బ్రేక్ అయితే ఉండే. ఒక 2 months రంగస్థలం మధ్యలో పోయింది, 1 month అనుకుంటా. అప్పుడు అంటే మంచి బిజీ షెడ్యూల్ లో మళ్ళీ ఒక 1 month 1.5 months బ్రేక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ V6 రావడంతోనే ఒక 4 years ఆ ప్రెగ్నెన్సీ ఒకటి పక్కన పెట్టి ఇట్ వాస్ వితౌట్ బ్రేక్. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు జస్ట్ యాంకర్ కదా, బట్ కానీ అంటే ఈ ఫీల్డ్ లో అనేసరికి ఏంటంటే కొంతమందికి అంటే అందరికని నేను చెప్పను, బట్ కొంతమందికి ఏంటంటే యాక్సెప్ట్ చేయాలా వద్దా ఇలాంటివి ఉంటాయి కదా. మరి మీకు ఏం అనిపించలేదు? అదే చెప్తాను, నువ్వు ఏం చేస్తావో చేయి, నీకు తెలుసు. ఫ్రీడమ్ ఫుల్ గా ఇప్పుడు కూడా నువ్వు ఏ ఆపర్చునిటీ. మమ్మీ డాడీ వాళ్ళకి నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలో వస్తానని చెప్పానో, డాడీ ఇట్లా జెమినీ కామెడీ ఇట్లా ఆపర్చునిటీ వచ్చిందంటే యాంకరింగ్ హీ వాజ్ ఓకే, బట్ he was not okay for movies. Okay. అసలు వద్దని చెప్తుండే. బట్ పెళ్లి తర్వాతనే he is like, you do what you want to do, but you know your limits. నువ్వు వేసుకునే బట్టలు కూడా నీ ఇష్టం, కానీ నీ లిమిట్స్ ఏంటో నీకు తెలుసు. నువ్వు తిరిగే ఫ్రెండ్స్ కూడా నీ ఇష్టం, కానీ నీ లిమిట్స్ నీకు తెలుసు. ఫర్ ఎవ్రీథింగ్ యూ నో వాట్ నా లిమిట్స్ ఇవి, నేను ఇంతవరకే యాక్సెప్ట్ చేస్తా అని మోహిత్ ఎప్పుడు చెప్పలేదు, అండ్ ఎప్పుడు చెప్పడు కూడా. దానికంటే ఎక్కువ ఒక ట్రస్ట్ ఉండాలి పార్ట్నర్ అనే దాని మీద. ఆ ట్రస్ట్ ఎప్పటికి ఉంటుంది, తనకు కూడా తెలుసు. సో అయితే మీరు చేసిన క్యారెక్టర్స్ చిన్నవి ఉండొచ్చు, బట్ సినిమాలు పెద్దవి కదా. అంటే ఒక దువ్వాడ జగన్నాథం కానీ, నేల టికెట్ కానీ, మరి ఎవరితో ర్యాప్ ఉండేదంటే హీరోయిన్ ఫ్రెండ్స్ అంటే అట్లీస్ట్ ఒక హీరో అంటే రవితేజ గారు. నేను ఎప్పటికీ ఆయన అదే అడ్మైర్ చేస్తా. రవితేజ సార్ ఎప్పుడు కూడా వీళ్ళు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తున్నారు లేదా వీళ్ళది చిన్న రోల్ అనేది చూడరు. చిన్న క్యారెక్టర్ చేసినా సరే హీ ఆర్ షీ ఈజ్ అన్ యాక్టర్. సో వాళ్ళు అందులో యాక్ట్ చేస్తున్నారు. సో యూ హ్యావ్, ఆయన ఎంత క్లోజ్గా ఉంటారంటే మీరు నమ్మండి నమ్మకపోండి, మా ఆయన బర్త్డే ఉండే, మా ఆయన ఫేవరెట్ హీరో రవితేజ సార్. నేను అప్పటికి నేటికి మూవీ చేస్తున్నా, మాకు అప్పుడు అయిపోయింది అనుకుంటా, కానీ మూవీ షూట్ అవుతుంది. సో కళ్యాణ్ సార్కి కాల్ చేసి, నేను డైరెక్టర్ గారు కేకే గారికి కాల్ చేసి, సార్ ఇట్లా మోహిత్ బర్త్డే ఉంది, నేను రవితేజ సార్ ఫేవరెట్ హీరో, సో ఐ జస్ట్ వాంట్ మై హస్బెండ్, ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అంటే, నువ్వు లొకేషన్కి వచ్చేయచ్చు అన్నారు. సో
చిలుకూరు చిలుకూరు దగ్గర లొకేషన్ ఉండే. నేను వెళ్తే మీరు నమ్మరు సార్ 1 hour టైం మాకు ఇచ్చారు తెలుసా. అసలు నార్మల్ గా కూర్చొని బ్రేక్ ఉండే, బ్రేక్ లో అయినా సరే నేను చాలా అంటే నేను చూసాను దే డోంట్ అసలు ఎవరితో అవును చాలా వాళ్ళ ఉంటారు. 1 hour టైం మాకు ఇచ్చి మాతో టైం స్పెండ్ చేసిండ్రు. దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ విత్ సార్. అండ్ అయితే ఇంకా మీకు అంటే పెళ్లి చేసుకున్న దానికన్నా ఎక్కువ ఆనందం ఆ రోజు వచ్చి ఉంటుంది నాకు తెలిసి. మా ఆయనకి ఇట్లా చలో ఈయన సెలబ్రిటీ ఈయన హీరో అనేది ఉండదు. కానీ తెలుగులో రవితేజ గారి మూవీ వస్తుందంటే హిల్ వాచ్, హిందీలో అక్షయ్ కుమార్ గారి మూవీ వస్తుందంటే హిల్ వాచ్. అదే అంటున్నాను నేను అనేది, ఒక బెస్ట్ హీరోతో ఒక 1 hour టైం స్పెండ్ చేయడం అనేది నార్మల్ గా కాదు అసలు. చాలా అంటే నాకు కూడా అసలు తెలియదు ఆ రోజు వరకు అంత సింపుల్ గా ఉంటారా హీరో కూడా. మరి 1 hour ఏం మాట్లాడారు మీతో కన్వర్సేషన్? అంటే చాలా లైఫ్ గురించి అండ్ నాకు ఇండస్ట్రీ గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. సో అవి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే వెన్ యూ ఆర్ ఎంటరింగ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి వీటి గురించి కూడా అంటే ఆలోచించాలి. అండ్ ఇండస్ట్రీ అంటే కొన్ని చాలా నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ రెండూ ఉంటాయి. అండ్ నువ్వు పాజిటివ్ ఉన్నా సరే నెగిటివ్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు నీ గురించి. అంతే నువ్వు అంటే నువ్వు నెగిటివ్ వినంగానే ఎవడిది ఇట్లా ఇది కాదు, ఇది కామన్ ఇక్కడ. యూ హ్యావ్ టు టేక్ ఇట్ వాట్ ఎవర్ కమ్స్. నీకు అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు తీసుకో, కరెక్ట్ కాదు అనిపిస్తే నువ్వు తీసుకో, అంతేగాని దాని గురించి దాని వెనుక పడడం ఇస్ నాట్ కరెక్ట్. అండ్ అదొకటి. ఇంకొకటి నెల టికెట్ తర్వాత రంగస్థలం షో ఉండే అండ్ అమర్ అక్బర్ ఆంటోనీ షూట్ అనుకుంటా. అప్పుడు సార్ షూటింగ్ అన్నపూర్ణలో అవుతుండే, రంగస్థలం సెట్స్ కూడా అక్కడే. సో నాకు తెలిసింది అరే రవితేజ సార్ మూవీ, అరే నేను సార్తో నేలే టికెట్ చేసినా కదా ఒకసారి మాట్లాడాలి, నేను ఎట్లా అడ్రస్ చేయాలి నా గురించి, నేను ఏమని చెప్పాలి నా గురించి, సార్ నేను సో మూవీలో చేశాను అని చెప్పాలా, ఎంతో మంది చేస్తారు ఎట్లా గుర్తుపడతారు, ఇదంతా ఉండే. సో క్యారీవాన్లో నుంచి ఇప్పుడే షార్ట్కి వెళ్ళారు అని అంటే నాకు అప్పుడే ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు ఉన్నారు, ప్రవీణ్ గారు అనిపించారు, ప్రవీణ్ గారు నేను కూడా వస్తాను అంటే ఆయనకు అనిపిస్తే ఎవరైనా ఉంటే కదులుతారు అక్కడి నుంచి. నేను ఆయనతో పాటు వెళ్ళిపోయినా. హాయ్ సార్ అనగానే భరద్వాజ్, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రియా భరద్వాజ్ అనే పేరు పెట్టుకున్నా. ఓకే. సో భరద్వాజ్ అని అన్నారు సార్. షాకా అసలు ఫ్యూజ్ అవుట్, ఆయన అట్లెట్లా గుర్తుపెట్టుకున్నాడు నన్ను అని. దాని తర్వాత అక్కడ కూడా he gave 15 to 20 minutes, he spoke to us. Super. He's such a sweetheart. నేను అంటే ఏమో ఫ్యూచర్లో మూవీస్ మళ్ళీ మనకు ఆపర్చునిటీ బట్టి ఉంటుంది, మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, చేస్తానో చేయనో తెలియదు కానీ అంటే ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తా. గట్టిగా అనుకోండి అయిపోతుంది, గట్టిగానే అనుకున్నా అండి ఆయన అవుతుంది. సో అది నేను ఫ్యూచర్లో చేసిన మూవీస్ చేయకపోయినా ఎప్పటికైనా సరే ఆయన అది గుర్తు పెట్టుకోడు. ఆయన అతను ఏమన్నా తెలుసా సార్, నేను చాలా మీ దగ్గరకు రావాలంటే చాలా భయపడ్డాను సార్, మళ్ళీ నన్ను సెక్యూరిటీ అవుతున్నాడు అమ్మా అని అంటారేమో. ఎందుకంత నువ్వు వచ్చినప్పుడు నువ్వు యూ కెన్ కమ్ టు మీ బిందాస్, నిన్ను ఎవరు ఆపరు, నువ్వు సార్ నేను సార్కి తెలుసు అని నీ పేరు చెప్పి నువ్వు వచ్చేసాయి, నేను ఎవరు ఆపరు. మరి అయితే ఇది దుబాడు జగన్నాథం చేసినప్పుడు కూడా మరి ఆల్రెడీ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి చూసుంటారు, పూజా హెగ్డే కాంబినేషన్. అందులో బెస్ట్ ఏంటంటే నా ఫస్ట్ డైలాగ్, అల్లు అర్జున్ గారు ఇక్కడ ఉంటారు, పూజా హెగ్డే ఉంటుంది, సో మేము ఇక్కడ అల్లు అర్జున్కి సెటైరికల్ గా ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ చెప్తా అనమాట. అండ్ అది నాకు తెలిసి అంటే అప్పటికి మనకి సింగిల్ టేక్లు డబుల్ టేక్లు ఇవన్నీ తెలియదు, మనకి ఎవరో అందిస్తారులే మనం చెప్పొచ్చు అని ఉంటుంది ప్రాంప్టింగ్. అంటే ఒక చిన్న డైలాగ్ కూడా నీకు ప్రాంప్టింగ్ అవసరమా అనేది ఒకటి. సో అట్లా అని ఒక 2 takes ఏమో అయింది మనకి. ఫస్ట్ టేక్ పోయిందనగానే తెలియని భయము, లేదు ఇట్లా చేయొద్దు హీరోల ముందు మన పరువు అవుతుంది అని ఉండే. అండ్ ఒక స్టెప్ వేసే ఆపర్చునిటీ, అల్లు అర్జున్ తోనే స్టెప్ వేసే ఆపర్చునిటీ వచ్చిందంటే సో అట్లా మెచ్చుకో పిల్లు అనే సాంగ్ ఒక స్టెప్ వేసే ఛాన్స్ వచ్చింది. ఆ స్టెప్ వేసిన తర్వాత హీ కాల్డ్ us, ఎవరైతే డాన్స్ చేసారో వాళ్ళని పిలిచి యూ డిడ్ ఇట్ వెరీ వెల్, ఎందుకంటే మేము టేకులు తీసుకోలేదు. అంటే హీరో ఆయన డాన్స్ అంటే అల్లు అర్జున్ అని మనకు తెలుసు, వాళ్ళే టేకులు లేకుండా చేసినప్పుడు నువ్వు మిస్టేక్స్ చేయొద్దు. సో మీరు బాగా చేశారని హీ కాల్డ్ అండ్ హీ గేవ్ కాంప్లిమెంట్, అదొకటి. ఓకే, బాగా గుర్తుంది. ఇప్పుడైతే మరి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు అంటే 69 years ఆఫ్ 70+ years ఆఫ్ తెలుగు ఇండస్ట్రీలో లేనిదే అనుకున్నారు కదా. సో హీఈస్
అంటే 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 కొందరు అట్లా ఉండిపోతారు అంతే. నో వన్ కెన్ రీప్లేస్ దెమ్. ఎస్. మరి అయితే మీరు అంటే ఇక్కడ రియాలిటీ షోస్ చేస్తున్నారు ఇప్పుడు అంత బాగానే ఉంది, బట్ కాకపోతే అంటే ఒక లైఫ్లో గోల్ అనేది పెట్టుకుంటాం కదా, సో మరి ఆ గోల్ ఏంటి మీకు, దాని వైపు ప్రయాణం ఎంతవరకు వచ్చింది మీది? నాకు అంటే స్క్రీన్లో ఉండాలి అనేది ఫస్ట్. సో నేను బేసికలీ ఇప్పుడు పాప చిన్నగా ఉంది కాబట్టి నేను V6లోనే ఉండే. V6 తర్వాత ఒక అడుగు తీసుకున్నా అంటే దట్ ఈస్ ఫ్యామిలీ నెంబర్ 1 నాకు అక్కడ ట్రోఫీ వచ్చేసింది. అండ్ దీని తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఓటీటీస్కి ట్రై చేస్తాను. ఓకే, ఐ గో కొందరు కాంటాక్ట్స్ ఫస్ట్ కాంటాక్ట్స్ ట్రై చేయాలి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా సరే, వెబ్ సిరీస్ అయినా సరే, సీరియల్స్కి నాకు అంత ప్రిఫరబుల్ లేదు. ఎందుకు అంటే క్యారెక్టర్ స్టాండ్ ఉంటే నేను చేస్తా. అంటే నువ్వు ఏదైనా చేసేటప్పుడు నీకు 2 సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఐదర్ ఒకటి పాకెట్ సాటిస్ఫాక్షన్ లేదా క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్. సో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ సాటిస్ఫాక్షన్ పైన ఉన్నా. పాప చిన్నగా ఉన్నప్పుడు పాకెట్ సాటిస్ఫాక్షన్ చూసుకున్నా. సో నౌ ఐ వాంట్ దట్ వర్క్ సాటిస్ఫాక్షన్. సో ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ వల్లనే ఇక్కడ అడుగు పెట్టిన. ఈ అడుగులో అయితే ఫలితం వచ్చింది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కప్పే, అంటే ఇక్కడైతే కప్పు కనపడుతుంది కానీ మిగతా అన్ని చోట్ల సక్సెసే కనపడుతుంది యాక్చువల్గా. ఎందుకంటే ఒక 3 years 4 years అంత ఫేమ్ తెచ్చుకొని మొత్తం ఎవరు వెళ్ళినా కూడా గుర్తుపట్టే అంత ఫేమ్ అంటే నార్మల్గా వచ్చేది కదా, ప్రతి యాంకర్గా రాదు యాక్చువల్గా. అదే ఇప్పుడు ఏదైతే సాధించిందో అది గెటప్ తోనే సాధించిన. నేను రాధా గెటప్ వేస్తే గుర్తుపడతాను. ఆ గెటప్ ది కాకుండా నాకుగా ధరణి ప్రియ అనే పేరుతోని మా అమ్మ నాన్న అంత ప్రేమగా పెట్టిన పేరుతోని నాకు గుర్తింపు. మరి ప్రియా భరద్వాజ్ ఎందుకైంది మధ్యలో ధరణి ప్రియ కాస్త? ఇది నేను ఎట్లా చెప్పాలి, నాకు ఎవరికైనా నేను ధరణి అనే పేరు చెప్తే ధరణియా అదేం పేరు అని అంటుండే. ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చింది కాబట్టి అందరికి ధరణి అని తెలుసు. అంతకుముందు ధరణి అనే పేరు జనాలకి పలకనికి కూడా కష్టం ఉంటుంది. ధరణియా ఇట్లా అంటుండే. సో నేను అప్పుడు ఇట్లా కాదు అని ప్రియా భరద్వాజ్ అని పెట్టుకున్నా. మా గోత్రం భరద్వాజ్ గోత్రం, సో ప్రియా భరద్వాజ్ అట్లా పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత నేను ఒక షోకి వెళ్తే మై కజిన్ ఇస్ అనసూయ. సో అట్లా కాదు. అయితే అక్క నన్ను ఏమన్నదంటే, కాదే అమ్మ నాన్న అంత ముద్దుగా ధరణి ప్రియ అనే పేరు పెడితే ప్రియా భరద్వాజ్ అని మార్చుకునే ధరణి అనే పేరు ఎందుకు వద్దనుకున్నావు, ఆ పక్కన పెట్టినావు అని అన్నది. నేను అన్నా నాకు ఇట్లా పలకనీకి అందరూ కష్టపడుతున్నారు అంటే అది నీకు అనవసరం. దట్ ఈస్ యువర్ నేమ్. అమ్మ నాన్న పెట్టిన పేరు, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. సో ఆ పేరు అట్లా ఉండాలి అన్నప్పుడు ఎప్పుడైతే అక్క చెప్పిందో, అండ్ దెన్ నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ధరణి ప్రియ. ఓకే. సో దాని తర్వాత నుంచి అంటే అనసూయ అనగానే జనరల్గా ఏంటంటే బయట ఉండే పర్సెప్షన్ ఏంటంటే కొంచెం ఇదే అని అంటుంది, బట్ అంత పర్సనల్గా కూడా మాట్లాడతారా ఆమె? ఎవరు? అనసూయ. అరే మా చుట్టాలు కదా. అనసూయ ఈజ్ మై కజిన్. సో మా మేనత్త కూతురు అనమాట. సో అట్లా అని అక్క త్రూ ఇండస్ట్రీకి రావడం అని కాదు. సో అంటే నేను వచ్చినప్పుడు కూడా ఐ నెవర్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. అండ్ అసలు చెప్పాలంటే నేల టికెట్ మూవీలో నేను అంత క్లోజ్ అవ్వడానికి రవితేజ సార్కి కానీ టీమ్కి కానీ రీజన్ ఇస్ అనసూయ అక్క. మేబీ నేను ఎప్పుడు కూడా అక్కకి ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే నేను ఒకసారి అక్కని కలిసినప్పుడు నేను ఇట్లా మూవీ చేస్తున్నా అని చెప్పిన. నేను ఎప్పుడన్నా ఏదైనా నెగిటివిటీ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడైతే వింటానో ఐ కాల్ హర్ ఆర్ ఎల్స్ ఐ టెక్స్ట్ హర్. తను నాకు చెప్తుంది, సో దిస్ ఈస్ ద వే ఇట్ ఈస్, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బి అది ఇది అని. సో అట్లా నేను ఒక రోజు నెల్ టికెట్ చేస్తున్నా అంటే షీ ఇమీడియట్లీ కాల్డ్ కళ్యాణ్ సార్, ఇట్లా మై సిస్టర్ ఈస్ వర్కింగ్, మై కజిన్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ మూవీ అది ఇది అని చెప్తే ఇంకా నెక్స్ట్ డే నుంచి అట్లా అనసూయ కజిన్ అని ఆ సెట్ స్ప్రెడ్ అయిపోయింది. సో అట్లా అంటే ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళ తరఫు నుంచి అంటే కొంచెం ఉంటది కదా, అది ఉండే. అంతేగాని అంటే ఇప్పుడు అక్క నాకు ఎప్పుడు అదే అంటది, ఐ సే వేర్ టు గో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా చోట ఆడిషన్ అవుతుంది అంటే ఐ కెన్ సే యు గో దేర్ అండ్ గివ్ పర్ఫార్మెన్స్. అంతేగాని నా చెల్లి వస్తుంది నువ్వు క్యారెక్టర్ ఇయ్యి అని నేను ఎప్పుడు నా సొంత చెల్లెకు నేను అట్లా చెప్పా. ఇఫ్ దెర్ ఈస్ నువ్వు ఏదైనా అంటే
మేబీ నాకు ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు నేను, బట్ ఒకసారి అక్క అనగా విన్నా, ఇఫ్ దెర్ ఈస్ సమ్ ఆపర్చునిటీ ఐ కెన్ టెల్ యూ గో దేర్, బట్ ఐ కెనాట్ సే దట్ నువ్వు వెళ్ళు నా తరఫు నుంచి ఇచ్చేస్తారు అనేది కాదు, ఇట్ ఈస్ ఆల్ యూ హూ హ్యావ్ టు పర్ఫార్మ్. దట్ ఈస్ వాట్. ఎందుకంటే ఆమె ఇండిపెండెంట్ గా వచ్చింది కాబట్టి ఇండిపెండెంట్ గా గెలుచుకోవాలి. అనసూయ అది ఫస్ట్ ఎంట్రీ, అందరూ చిన్న జూనియర్ ఆర్టిస్ట్ గా చేసింది ఎన్టీఆర్ మూవీలో అని అంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు అది ఎట్లా అంటే ఒక కాలేజ్ లో షూట్ జరుగుతుంది, షూట్ జరిగినప్పుడు అక్కడ స్టూడెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసిండ్రు, అంతేగాని షీఈస్ నాట్ జూనియర్ ఆర్టిస్ట్. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అందులో ఒక దగ్గర కనిపిస్తుంది అనమాట. సో అందరు ఏమనుకున్నారు అంటే అట్లా అనుకున్నారు, కానీ కాదు. సాక్షి నుంచి న్యూస్ మా మ్యూజిక్ తర్వాత వచ్చినట్టుంది, సాక్షి తర్వాత మా మ్యూజిక్. సో ఒక న్యూస్ ప్రెజెంటర్ కింద వచ్చి అక్కడ నుంచి ఇలా ఇటు. అయితే మరి ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ పెంచుకోవాలి, ఓటీటీ కాంటాక్ట్స్ పెంచుకోవాలంటున్నారు. మీకు అనసూయ అనే ఒక కాంటాక్ట్ ఉంది కదా, ఆమె ద్వారా అంటే మీరు అవకాశాలు అడగక్కర్లేదు, బట్ కాంటాక్ట్స్ తీసుకోవచ్చు కదా అక్కడ నుంచి. ఫస్ట్ నేను ట్రై చేయండి, హౌ కెన్ ఐ గో టు దట్? నీకు ఫస్ట్ నువ్వు ట్రై చేసావా? ఏదైనా మనం ఫస్ట్ ప్రయత్నించి మనతో కాదు అంటే లేదు, మిగతా ఇండస్ట్రీస్ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. నేను అనేది సరే, మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం జీరో నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా మన ప్రయత్నం ఫస్ట్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ ఏం అవ్వట్లేదు అంటే ఇఫ్ రిక్వైర్డ్ డెఫినెట్ గా షీ విల్. అంటే మామూలుగా మిగతా టైం కలుస్తుంటారు ఎప్పుడన్నా అప్పుడు, అంటే నార్మల్ గా అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ we know that she has a very busy schedule. So నేను వస్తా కలుస్తాను కాదు. రీసెంట్లీ వాళ్ళ ఏరియాలోకి వెళ్తే I pinged her, she spoke to me. నాకు ఎప్పుడైనా బయట కూడా అన్నయ్య కనిపిస్తారు, అన్నయ్య కనిపించినప్పుడు మేము మాట్లాడతాము, అట్లేం ఉండదు, గ్యాప్ అనేది ఏం లేదు. మాకు అనసూయ సెలబ్రిటీ కాదు, మీకు అక్క, మాకు అక్క అంతే. అక్క అని వదిన అన్నయ్య, బట్ నాకు చిన్నప్పటి నుంచి అనసూయ అని అక్క పిల్లలు. అనసూయ రిలేటివ్ మీకు? అనసూయ నాకు మేనత్త కూతురు అవుతుంది. అంటే వదిన అవుతుంది, కానీ మాకు చిన్నప్పటి నుంచి అట్లా వదిన అని పిలవడం అలవాటు లేదు, అక్క అనే అలవాటు. ఓకే అక్క అనే చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే. అయితే యాక్చువల్గా ఆవిడ మీద అంటే ఆవిడ మాట్లాడేవన్నీ కూడా ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, బోల్డ్ మాట్లాడుతుంది కాబట్టి ఆవిడ అంటే ఈవెన్ యూఎస్ వెళ్ళి పాపం అక్కడ ఎంజాయ్ చేసి ఫోటోలు పెట్టినా కూడా దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి కదా. మరి మీకు మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది వేరు. నేను మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మీకు ఎప్పుడైనా పెయిన్ అనిపిస్తుందా? ఎనీథింగ్ కామెంట్ చేస్తుంటారు ఆటోమేటిక్గా. డెఫినెట్లీ ఉంటది. నేను దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ గెస్ నేను అనసూయ కజిన్ అని నేను చెప్తున్నా. మాకు తెలియదు, ఎవరికి తెలియదు. బికాస్ ఇప్పుడు నేను చెప్పడం కూడా ఎందుకు జరిగిందంటే రవితేజ సార్ టాపిక్ వచ్చింది కాబట్టి. అదర్వైజ్ నేను ఎక్కడ కూడా నేను అనసూయ కజిన్ అని నేను చెప్పుకోను. అంటే మీరు ఫేమ్ తెచ్చుకోవాలన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా నాకు మీరు అర్థమైంది. సో నేను ఎప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి ఎప్పుడైతే తెలీదో వాళ్ళు నా దగ్గరకు వచ్చి అదేంటి అనసూయ అట్లా అట్లా అలా మీ దగ్గర అన్నది కూడా ఉంటుందా? నేనేంటంటే ఐ హావ్ సెడ్ ఫ్యూ పీపుల్ దట్ ఇట్ ఈస్ హర్ లైఫ్. ఇది చెప్పరు, నో వన్. నేను చెప్పా కజిన్ అని చెప్పా, ఐ టాక్ యాజ్ అ నార్మల్ కామన్ మ్యాన్ దట్ అది తన లైఫ్ అబ్బా, షీఈస్ లీడింగ్ హర్ ఓన్ లైఫ్. నీకు నచ్చితే నువ్వు ఫాలో అవ్వు, నీకు నచ్చకపోతే అన్ఫాలో కొట్టు, అంతేగాని నువ్వు ఆమె లైఫ్ ఫాలో అవుతూ అంటే అంటే నేను ఈ విషయం కూడా ఆంటీ అనే దానిపైన వచ్చింది కదా, సో దాని విషయంలో కూడా మేము ఇట్లా అనుకున్నప్పుడు షీ వాజ్ లైక్ ఇప్పుడు అమోద ఉంది, అమోద ఆంటీ అని పిలిస్తే దెర్ ఇస్ ఎ మీనింగ్. ఇప్పుడు మోహిత్ ఆంటీ అని పిలిస్తే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో తను చెప్పింది ఏంటి అంటే అంటే ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నన్ను ఆంటీ అనే పిలుస్తారు, కానీ గాడిదంత ఎత్తు అయినోడు కూడా నన్ను ఆంటీ అని పిలుస్తే నేను ఎట్లా భరిస్తా? ఒక ముసలోడు కూడా వాడికి దట్ డజంట్ మేక్ సెన్స్. ఆ పాయింట్ లో తను సీరియస్ అయితే ఇది ఎక్కడికో ట్రోల్ చేసుకుంటే ఎక్కడికో తీసుకుపోయిండు, అది కాదు, అది కరెక్ట్ కాదు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే అదే మామూలు జనరల్ పీపుల్ అనిపిస్తుంది కదా, మీ ఫ్యామిలీ మెంబర్ కదా. సో నేను ఎప్పుడైతే తన గురించి నెగిటివ్ వింటానో ఇట్ డెఫినెట్లీ హర్ట్స్, బట్ అది తన లైఫ్ అబ్బా. ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు నచ్చింది చేస్తావు అంటే నువ్వు పక్కోళ్ళ లైఫ్ లో పుల్లలు పెట్టడానికే కూర్చున్నావా? కాదు కదా, నీ ఓన్ లైఫ్ లో నువ్వు లీడ్ చేస్తావు. బట్ ఇంకోటి ఏంటంటే మన లైఫ్ లో జరిగిన ప్రతిదీ మనం ఎక్స్పోజ్ చేసుకోలేమేమో. అవును, ఇప్పుడు పబ్లిక్ లో పెట్టలేమేమో, దానికి కూడా ధైర్యం ఉండాలి బేసిక్ గా. ఇప్పుడు తను వెళ్ళింది, తను ఎంజాయ్ చేసింది, ఫోటోలు పెట్టుకుంది, నీకు నచ్చినాయా లైక్ కొట్టు, నీకు నచ్చలేదా అన్ఫాలో కొట్టు, లైక్ కొట్టకు.
నేను నాకు ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా నాకు కొందరు నేను పాపతో రీల్ చేస్తే నువ్వేమన్నా నేను స్టార్టింగ్ లో పాప ఫేస్ రివీల్ చేయాలి, చేయకపోతే నువ్వు విరాట్ వాళ్ళని ఫాలో అవుతున్నావు ఏంటి, విరాట్ కోహ్లీ వాళ్ళు అనుష్క వాళ్ళు రివీల్ చేయలేదని వాళ్ళని చూసి నువ్వు నేరుస్తున్నావా అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. అరే నేను కన్నారా, నాకు తెలుసు కాంప్లికేషన్స్ ఏందో, మాకు చెప్పిండ్రు లైక్ పాపని జాగ్రత్తగా 1 year చూసుకోవాలి మీరు అని డాక్టర్స్ మాకు చెప్పిండ్రు, మేము అందుకే రివీల్ చేయలేదు. ఇట్ ఈస్ అవర్ డెసిషన్, యు ఆర్ నో వన్. నేను ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీది ప్రతి ఒక్క స్టోరీ ఎవ్రీ మంత్ షేర్ చేస్తారు. నేను ప్రెగ్నెంట్ అని నేను బ్రేక్ ఇచ్చిన, ఎందుకు ఇచ్చిన తెలియాలి కదా, నాకంటూ కొందరు ఫ్యాన్స్ ఉంటారు. నేను బ్రేక్ ఎందుకు ఇచ్చిన అది ప్రెగ్నెంట్ అని చెప్పడానికి కూడా మాకు టైం పట్టింది, ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ ఎంతో కాంప్లికేషన్ ఉండే. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందా, వాళ్ళ మిస్క్యారేజ్ అవుతుందా అనేది ఉండే. నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత పుసుకునే మన అయితే మళ్ళా అందుకే వాళ్ళు అప్పుడేమంటారు, అందుకే ఎగోడి పోస్టులు పెట్టొద్దు అనేది కూడా వాళ్ళే తానా వాళ్ళే అంటారు, తన వాళ్ళే అంటారు. సో అందుకనే మనము ఎదిగేది జనాల వల్లనే, దిగేది జనాల వల్ల. సో అందుకనే నేను అవన్నీ అంటే ఎవరైనా ఏమైనా చెప్పినా సరే ఐ జస్ట్ లైక్ ఇట్ ఇస్ హర్ లైఫ్, షీ ఈస్ లీడింగ్ హర్ ఓన్ లైఫ్. ఐ హావ్ అంటే వీ నో వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ వాట్ షీ హస్ ఫేస్డ్. సో అందుకనే నీకు తెలియనప్పుడు నువ్వు మూసుకోవాలి, నీకు తెలిసి ఉంటే నువ్వు మాట్లాడు. ఫ్యాక్టులు కూడా అందరూ కూడా ఫ్యాక్టులు యాజ్ ఇట్ ఈస్ గా చెప్పలేరు యాక్చువల్ గా, అది చెప్పడానికి కూడా ఒక ఇది కావాలి. లైక్ మనము భరద్వాజ్ అనే పేరులోనే ఉందేమో అదంతా కూడా. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంతే. నేను అనేది అదే, ఇప్పుడు మేము అనసూయ భరద్వాజం చూసాము, ప్రియా భరద్వాజం చూసాము, ఇద్దరు కూడా ఆల్మోస్ట్ అంటే అదే ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నట్టు ఓపెన్ గా చెప్పగలుగుతున్నారు కదా. నేను అనేది ఆ విషయం గురించి అనమాట యాక్చువల్లీ. అయితే మీ పాపకి ఇంతకు ముందు కూడా ఉన్నాను కాంప్లికేషన్స్ అన్నది అంటే ఏంటి వాట్ అంటే ఏదైనా అంటే షీ హెస్ గాట్ హెల్త్ ఇష్యూ ఉండే. మాకు పాప పుట్టినప్పుడు ఆ హెల్త్ యాక్చువల్లీ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ హెల్త్ ఇష్యూ డయాగ్నోస్ అయింది. అప్పటికే అవ్వట్లేదు అంటే ఏం ప్రాబ్లం ఉండే అది అంటే నాకు 4th month లో నుంచి నేను 4th month నుంచి బెడ్ రెస్ట్ లో ఉండే. 4th, 5th, 6th, 7th అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ప్రాబ్లం. ఒక రోజు 7th month లోనేమో డెలివరీ తొందరగా అయిపోవచ్చు, ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది అన్నారు. షుగర్ టెస్ట్ చేద్దామంటే షుగర్ లేకుండే, అట్లా ఒక్కొక్క ప్రాబ్లం. చలో పాప వచ్చింది కదా అంటే పాప ఏంటంటే ఏడుస్తూ ఒక రోజు బ్లూ అయిపోయింది. సో బ్లూ అయిపోయిన తర్వాత అంటే నేను జనరల్లీ చిన్నప్పటి నుంచి నేను మమ్మీ అంటుంటే విన్నా, ఊపిరి పట్టేయడం పిల్లలు, అందుకే ఎక్కువ ఏడిపించొద్దు పిల్లల్ని, వాళ్ళని డైవర్ట్ చేయాలి, ఈ ఊపిరి పట్టు నేను చూసిన. బట్ అమోద్ అది కొంచెం డిఫరెంట్ కేసు. సో అండ్ దెన్ మయస్థీనియా అనే ఒక ప్రాబ్లం ఉంది, దట్ గాట్ డయాగ్నోస్డ్ వెన్ షీ గాట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. సో ఆల్మోస్ట్ దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఆర్ సెకండ్ కేస్ అన్నమాట. చాలా రేర్. అంటే అమితాబ్ బచ్చన్ గారికి మయస్థీనియా ప్రాబ్లమే ఉంది. అడల్ట్స్ కి చాలా మందికి చాలా పిల్లలకి డయాగ్నోస్ అవ్వడం చాలా కష్టం, డయాగ్నోస్ చేయలేరు ఆ ఏజ్ లో. మేబీ ఈ ప్రాబ్లం కొందరు పిల్లలకు వచ్చి వాళ్ళు అంటే మాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే తన కెరియర్ లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఒక బేబీకి మయస్థీనియా రావడం ఇన్ఫాంట్. సో ఈ ప్రాబ్లం వచ్చే చాలా మంది బేబీస్ చనిపోయి కూడా ఉంటారు, ఎందుకంటే డాక్టర్స్ కి తెలియదు అంటే డయాగ్నోస్ చెయ్యాలి అనేది కూడా లేదు. ఈయనేంటంటే అడ్డివారు గుడ్డి అంటాం కదా, అంటే చలో లెట్స్ ట్రైల్ అండ్ మెథడ్. సో అట్లా ట్రై చేస్తే అది కూడా మైల్డ్ ఉంది. సో అమోదాది ఎట్లుండే అంటే మనము జనరల్లీ పెద్దవాళ్ళము ఒక 10 to 15 బ్రెత్ ఇన్ మినిట్ తీసుకుంటాం, పిల్లలు వచ్చేసి 40 to 50 తీసుకుంటారు. సో అట్లా అమోదాది 5కి వెళ్ళిపోయింది. తను ఓన్లీ ఒక 5 సార్లు ఒక 1 minute లో 5 times బ్రీత్ తీసుకునేది, మిగతా అంతా వెంటిలేషన్. మొత్తానికి అలా అయితే ఇప్పుడైతే మాత్రం చెప్పేదాకా తెలియదు ఒక ప్రాబ్లం. అవును, ఎవరు కూతురు ప్రియా భరద్వాజ్ కూతురు కదా, ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది యాక్చువల్గా. అంటే వాయిస్ ఏమో ఆయనది వచ్చింది, చలాకితనమేమో మీది వచ్చింది కాబట్టి అలా తిరుగుతుంది యాక్చువల్గా. సో అందుకే ఇప్పుడు మీతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా 2 గంటలు మాట్లాడినా కూడా మాట్లాడుతూనే ఉండొచ్చేమో, అందుకే మీకు ఈ ఫ్యామిలీ నెంబర్ 1 ట్రోఫీ వచ్చింది. ప్రస్తుతానికి దీని గురించి కాబట్టి మీతో ఇంతసేపు అంటే తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. బట్ మనకున్న స్పేస్లో ఇప్పుడు వరకు ఏంటంటే మీరు తెలియని చాలా విషయాలు రివీల్ చేశారు. సో మరికొన్ని విషయాలు ఇంకొకసారి మాట్లాడదాం. ప్రస్తుతానికైతే మొత్తానికి ట్రోఫీ అయితే వచ్చింది. సో మీరు అంటే మీ లైఫ్లో మీరు క్లారిటీగా ఉన్నారంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ ఉంది కాబట్టి సో మీరు కోరుకున్న ఏదైతే లైఫ్ ఉందో సెలబ్రిటీ లైఫ్ అనేది సో ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఈ ఫ్యామిలీ నెంబర్ 1 అనేది మీకు జస్ట్
ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనుకోవచ్చు. అంతే. సో కాబట్టి ఆ ఫస్ట్ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. సక్సెస్ తో రావడం అనేది అదే స్టెప్ ఇది ఇచ్చింది. అది ఇచ్చింది. ప్లస్ మీ ఆయన కూడా సెలబ్రేటింగ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకేదైనా షోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీరు గెలవాలని కోరుకుంటున్నాం. సో మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా మీ ఫ్యామిలీ ఫోటో అనేది చూడడానికి అయితే చాలా క్యూట్ గా ఉంది. సో అది ఎప్పుడు అలా ఉండాలని చెప్పి ఇంకా మీరు మంచి సక్సెస్ మీరు కోరుకున్న సక్సెస్ మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ NTV ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ జీ తెలుగు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్, థ్యాంక్ యూ మై బేబీ, ఎవ్రీవన్. అంటే మేబీ వీళ్ళ సపోర్ట్ లేకుంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఆ ట్రోఫీ వచ్చేది కూడా కాదు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్.